డ్రగ్స్ కేసు ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ను పెంచింది. డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ దొరకడం సంచలనంగా మారింది. పుట్టా మహేష్పై ఇప్పటికే పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. పుట్టా మహేష్ వ్యవహారంపై ఇప్పుడు టీడీపీ కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. నెల రోజుల ముందే వాట్సాప్ గ్రూప్లో ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి రోహిత్ రెడ్డి ప్లాన్ చేశారంటూ తెలుస్తోంది. సిమ్లా, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు కౌశిక్ రవి. ఓ లేడీ, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ సహా మొత్తం 10 మంది విఐపీలు అక్కడ ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులను చూసి నమిత్ మిశ్రా అనే ఒక బిజినెస్ మ్యాన్ గాల్లోకి కాల్పులు జరిపారట. వెంటనే 2 సెల్ ఫోన్లను కూడా అక్కడ ధ్వంసం చేశారు రోహిత్ రెడ్డి పిఏ అంటూ తెలుస్తోంది. ఎంపీ పుట్టా మహేష్, రోహిత్ రెడ్డి సహా 6గురికి మొత్తం డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ముందుగా పుట్టా మహేష్కి నెగిటివ్ వచ్చింది. అయితే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన యూరిన్ టెస్ట్ చేస్తున్న సమయంలో యూరిన్కి బదులుగా వాటర్ నింపేసి ఇచ్చారు అంటూ కూడా తెలుస్తోంది. ఆ తర్వాత పోలీసు అధికారులకు డౌట్ వచ్చి చెక్ చేశారు, అక్కడ వాటర్ ఉంది, మళ్ళీ యూరిన్ ఇవ్వండి అని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పడంతో ఇస్తే అప్పుడు పాజిటివ్ వచ్చింది అంటూ కొంత సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది అంశానికి సంబంధించి. మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చిన విషయాన్ని అయితే మనకి ఇప్పటికే అధికారులు చెప్పారు. డ్రగ్స్ పార్టీలో ఒక మహిళ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ మహిళ ఎవరు అనేది మాత్రం మనకి తెలియాల్సి ఉంది. ఫామ్ హౌస్లో ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఇప్పటికే మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మారిందని, ఇప్పుడు ఈ ఫామ్ హౌస్పై కూడా సిపి యాక్ట్ నమోదు చేయాలంటూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఫామ్ హౌస్ను సీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అంటే ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీటిలో క్లియర్గా ఇక్కడ మోరవనేని రమేష్ సన్ ఆఫ్ కృష్ణమూర్తి, ఏజ్ 49 years, ఆక్యుపేషన్ బిజినెస్. సెకండ్ పర్సన్ పుట్టా మహేష్ కుమార్ సన్ ఆఫ్ పుట్టా సుధాకర్, ఏజ్ 37 years అంటూ ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ తర్వాత పంజుగుల రోహిత్ రెడ్డి సన్ ఆఫ్ విఠల్ రెడ్డి, ఏజ్ 41. అలాగే శ్రవణ్ కుమార్, వరమంచినేని శ్రవణ్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితేష్ రెడ్డి, నల్లపనేని విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, అలాగే తిరువేదుల అర్జున్ రెడ్డి, ప్రియాంక రెడ్డి, వీళ్ళ పేర్లు. ఒక మహిళ ఉన్నారు, మరి ఆ మహిళ ఎవరు అనేది ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. 34 years old ప్రియాంక రెడ్డి అంటూ తెలుస్తోంది. సో పోలీసులు ఇచ్చినటువంటి లిస్ట్ ఇది. పోలీసులు ఎవరెవరు పేర్లు అయితే ఎఫ్ఐఆర్లో నమోదు చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ ఇది. ఇందులో మనం క్లియర్గా ఇక్కడ రోహిత్ రెడ్డి పేరు అలాగే పుట్టా మహేష్ పేరు ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇప్పటికే 6గురికి పాజిటివ్ వచ్చింది అంటూ తెలుస్తోంది. మొదట్లో మహేష్ విషయంలో కొంత నెగిటివ్ వచ్చిందని చెప్పారు, ఆ తర్వాత మళ్ళీ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అక్కడ ఏదో కొంత డ్రామా జరిగిందని, యూరిన్కి బదులుగా వాటర్ ఇచ్చారని, ఆ తర్వాత మళ్ళీ యూరిన్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందని, ఇలా అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. సిమ్లా నుంచి ఈ డ్రగ్స్ని తెప్పించి అక్కడ పార్టీ జరుగుతున్నాయని, చాలా సందర్భాల్లో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పార్టీలు జరుగుతున్నాయి, నిషేధిత డ్రగ్స్ ఉపయోగిస్తున్నారన్న సమాచారం తమకుందని పక్కా సమాచారంతో, ఇప్పటికి ఈ పార్టీకి సంబంధించి నెల రోజుల ముందే ప్లాన్ చేశారని పక్కా సమాచారంతో అధికారులు వెళ్ళి, ఈగల్ టీం వెళ్ళి అక్కడ ఒక్కసారిగా రైడ్ చేశారు. ఇందులో చాలామంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రాజకీయంగా కూడా ఇది చాలా పెద్ద గందరగోళం కనిపిస్తుంది. ఒకసారి నేను ఆ విజువల్ మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. జస్ట్ టేక్ ఏ లుక్ ఎట్ దట్ విజువల్. ఒకసారి ఆ విజువల్ని ఫుల్ స్క్రీన్లో వేసే ప్రయత్నం చేయండి పీసీఆర్. సో అదిగో మీకు అక్కడ రోహిత్ రెడ్డి కనిపిస్తున్నారు, ప్రముఖులందరూ అక్కడ కనిపిస్తున్నారు పార్టీలో. ఇంకా మరికొంతమంది ఉన్నారు. అందులో 6గురికి మాత్రం ఇప్పుడు పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక పెద్ద పెద్ద నాయకులు, ఎంపీ స్థాయిలో ఉన్నవాళ్ళు, మాజీ ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆ పార్టీలో దొరకడం సంచలనం రేపుతుంది. ఒకప్పుడు జనరల్గా ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు పర్టికులర్గా చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ జనరల్గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు డ్రగ్స్ పార్టీలో దొరుకుతారని మనం రెగ్యులర్గా వార్తలు వినేవాళ్ళం. లేదా కొన్ని హైటెక్ పార్టీలు ఉండేవి, సాఫ్ట్వేర్లో కొంతమంది ఇలాంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు పిల్లలు దొరుకుతారనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా వరుసగా గతంలో కూడా ఈ మధ్య మనం చూసాం కొన్ని డ్రగ్స్ పార్టీలు, ఇప్పుడు మళ్ళీ పేర్లు నేను తెర మీదకి తీసుకురావడం లేదు కానీ. సో ఇప్పుడు ఈ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులు దొరకడం చూస్తుంటే చాలామంది షాక్ అవుతున్నారు.
రాజకీయంగా ఇది ఒక పెద్ద దుమారాన్నే రేపుతుందని చెప్పాలి. ఒకసారి మీరు స్క్రీన్లో చూస్తున్నారు, అక్కడ ఒక వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపారు. దానికి సంబంధించినటువంటి గన్ కూడా మీకు కనిపిస్తుంది. డ్రగ్స్ ఉండడం ఒకటైతే మరోవైపు పోలీసులు వచ్చారని తెలిసి గాల్లోకి కాల్పులు జరపడం, అసలు వెపన్స్ని క్యారీ చేయడం, ఇవన్నీ చాలా పెద్ద కేసు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా కూడా అధికారులు అసలు ఏమంటున్నారు, దీనికి సంబంధించి వాళ్ళేం డీటెయిల్స్ చెప్తున్నారు ఒకసారి మీరే చూడండి. 14వ తారీఖు సాయంత్రం మాకు నమ్మదగిన సమాచారం మేరకు మొయినాబాద్లో గల ఒక ఫామ్ హౌస్లో కొంతమంది 4 నుండి 5 వ్యక్తులు నిషేధిత డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా సమాచారం వచ్చింది. మా ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ఎవరైతే లోపలికి ప్రవేశిస్తున్న సమయంలో మాకు గన్ ఫైర్ సౌండ్ వినబడింది. వెంటనే మా ఆఫీసర్స్ అలర్ట్ అయిపోయి పరిగెత్తి చూడగా ఒక వ్యక్తి చేతిలో ఆకాశం వైపు పిస్టల్ పెట్టి ఏం చేస్తూ పట్టుకొని ఉండడం కనిపించింది. వెంటనే అతన్ని కస్టడీలో తీసుకొని ఆ వెపన్ సీజ్ చేసుకోవడం, అతని పక్కన ఒక వ్యక్తి దగ్గర వాడబడిన 4 అవి క్యాటేజెస్ దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అక్కడే ఉన్న మిగతా 9 మందిని కూడా కస్టడీలోకి తీసుకొని డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దీనిలో 5గురికి పాజిటివ్ వచ్చింది, 6గురికి నెగటివ్ వచ్చింది. బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పి వారిని 11 మందిని హాస్పిటల్కు తరలించి అక్కడ టెస్ట్ చేయడం వల్ల దానిలో ఎవరికైతే ఇక్కడ నెగిటివ్ వచ్చిందో అందులో ఒక అతనికి పాజిటివ్ కూడా వచ్చింది. అంటే మొత్తం సో పోలీసులు చూసి గన్